ఆర్యవైశ్య సంఘం నల్లకుంట అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ గుప్తా అధ్యక్షతన అంబర్పేట శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీనివాస్ గుప్తాతో పాటు వారి యొక్క సంఘం సభ్యులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. 2025వ క్యాలెండర్ ఆవిష్కరించిన శాసనసభ్యులు మాట్లాడుతూ ఈ సంఘం దినదిన అభివృద్ధి చెందుతుంది. 4 సార్లు ఇదివరకే చేసి ఈ 5వ సంవత్సరం కూడా ఎర్రం శ్రీనివాస్ గుప్తాను అధ్యక్షులుగా సంఘ సభ్యులు ఎన్నుకోవడం అభినందనీయమని, వారి యొక్క పట్టుదల, వారి యొక్క ముందు చూపు మరియు సంఘం వారి సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారని, ఇంకా దినదినము అభివృద్ధి చెందిందని మాట్లాడారు. సంఘం అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన శాసనసభ్యులకు సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ శాసనసభ్యులు మాకు అమ్మవారి టెంపుల్ కట్టిస్తారని ఇదివరకే చెప్పి ఉన్నారు. దురదృష్టం మాకు ఏంది అంటే ఇదంతా అంటే వారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన భారీ మెజారిటీతో గెలిపించిన మేము ప్రభుత్వం వేరే రావడం వలన వారు మంత్రి కాలేకపోయారు. ఈసారి మంత్రి అవుతారని మాకు గట్టి నమ్మకం ఉంది. వారు మాట్లాడిన మాటలు తోటి వారి చేతుల మీదుగా అమ్మవారి టెంపుల్ పూర్తి చేస్తారని కూడా సంఘము తరపున వారికి విన్నవించడం జరిగింది. వారు కూడా ఒప్పుకున్నారు, చేయిస్తారని. వారు రెండోసారి కూడా భారీ మెజారిటీతో గెలిచిన శాసనసభ్యులు వారు ఎప్పుడైనా మాకు అండదండగా ఉంటారని శ్రీనివాస్ గుప్తా మాట్లాడి పిలవగానే వచ్చినందుకు మా శాసనసభ్యులకు, సంఘం కార్యవర్గానికి, సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసిన అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, రిపోర్టర్ భద్రయ్యాచారి, ఏవో హైదరాబాద్. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ, దానికోసమే మా ఈసీ మెంబర్స్ కలయిక, మా వైశ్య సంఘం కుటుంబం ఇది, నల్లకుంట వైశ్య సంఘం కుటుంబం ఇది. థ్యాంక్ యూ. వాసవి మాతాకి, వాసవి మాతాకి, వాసవి మాతాకి. ఇట్లనన్నా వెళ్తుంది అందరు టీ ఓపెన్ అయితే. నేను ఒక నిమిషం మాట ఏముంది. ఈరోజు ఆర్యవైశ్య సంఘం నల్లకుంట బ్రాంచ్ 2025 క్యాలెండర్ ఆవిష్కరణ బ్రహ్మాండంగా చేశారు. ఈ బ్రాంచ్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల దృష్టిలో కులం గురించే కాకుండా అంబర్పేట ప్రజలకు అందరికీ కూడా సహకారాలు ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళందరినీ